కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం అంటుందా? లేదు, 100%. ఒక సిద్ధాంతం లేదని ప్రజల్లో అయితే మూడుగా మొన్న ఎలక్షన్ తర్వాత అది టాక్ వచ్చేసింది. అంటే వీళ్ళకి ఒక సిద్ధాంతం లేదు, వీళ్ళు అవసరానికి రంగులు మారుస్తున్నారు. సరే సత్య గారు, నేను ఏమంటున్నా అంటే సైద్ధాంతికంగా కానీ, ఉమ్, ప్రజా సంక్షేమం విషయంలో కానీ, ఉమ్, ప్రజల అభివృద్ధి విషయంలో కానీ, విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఉమ్, కాంగ్రెస్ పార్టీ పుట్టినీళ్ళు సార్. ఉమ్, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇప్పుడు మేమేమంటున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, బీసీ రిజర్వేషన్ అంశం మాట్లాడుకుందాం. ఉమ్, ఈ అంశం మాట్లాడుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా కొట్లాడిన బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తికి బీఫామ్ ఇచ్చి గెలిపియాలని చెప్పి బీఫామ్ ఇవ్వడంతో పాటు పైసలకి కూడా ఫండింగ్ చేసి ఉమ్, ఒక నియోజకవర్గంలో గెలిపియాలని చెప్పి ప్రయత్నం చేస్తే, అవును, ఇదే తెలంగాణ రాష్ట్రంలో 61% మంది బీసీలను మేయర్లుగా, కౌన్సిల్ చైర్మన్లుగా అపాయింట్ చేసి ఉమ్, 40% మంది బీసీ ఏది ప్రజానికానికి డిప్యూటీ చైర్మన్లుగా, డిప్యూటీ మేయర్లుగా అవకాశం కల్పించింది ఈ దేశం మొత్తం మీద ఇక్కడున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఆన్ ద రికార్డ్ నేను చెప్తున్నా. ఒక విషయం చెప్తున్నా సత్య గారు, మీరు ఒక బీసీ బిడ్డ, నేను ఒక ఎస్టీ బిడ్డ. ఎస్సీ ఎస్టీ బీసీల అభ్యున్నతి కోసం పనిచేయాలంటే ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ అయినా రిస్క్ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇబ్బంది పడ్డదో, రేపు బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తామంటే మిగతా కులాల వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారని ఆలోచించకుండా బీసీలో ఔన్నత్యం ఉండాలి, వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత కావాలని చెప్పి దాని మీద రిస్క్ తీసుకొని ముందుకెళ్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. చిత్తశుద్ధి ఉండడం అంటే ఇది సార్. దీన్ని చిత్తశుద్ధి అంటారు. ఇది చిత్తశుద్ధి నిరూపించుకున్నాం కదా.